కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? నిబంధనలతో సంబంధం లేకుండా సీఎం పేరు చెప్పి సెక్రటరియేట్లో హల్చల్ చేస్తున్నారా? కావాల్సిన పని గురించి డైరెక్ట్గా సీఎంను అడగలేక ఆయన పేరుతో అధికారులను ఇబ్బంది పెడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ తెలంగాణ సెక్రటరియేట్లో జరుగుతున్నది ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా నడుస్తోంది. సెక్రటేరియట్లోకి ప్రజలందరికీ అనుమతిస్తున్నామని రేవంత్ సర్కారు ప్రకటన చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని అంతర్గతంగా కండిషన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజల సంగతేమో కానీ సెక్రటేరియట్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల దూకుడు మరీ ఎక్కువైనట్టు సమాచారం. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారం తమదే కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, సంబంధం లేకపోయినా సరే సెక్రటేరియట్లో జరిగే అధికారిక సమీక్షల కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పాల్గొంటుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎలాంటి హోదా లేనటువంటి పార్టీ నాయకులు సైతం రివ్యూల్లో పాల్గొంటూ ముఖ్యమంత్రి, మంత్రుల ఛాంబర్ల వద్ద అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నట్టు ఉన్నతాధికారులు వాపోతున్నారు. గత 2-3 నెలల నుంచి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ తమకు అవసరమైన నాయకులను, ప్రజాప్రతినిధులను మాత్రమే పిలిపించుకొని సెక్రటేరియట్లో కలుస్తున్నారు. సీఎం నుంచి పిలుపు లేకపోయినా, మంత్రులు ఆహ్వానించకపోయినా సరే కొంతమంది కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు సచివాలయంలోకి ప్రవేశించి అధికారులపై పెత్తనం చేయడం రాను రాను ఎక్కువైపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే మా నాయకుడే కాబోయే మంత్రి అని చెప్తూ రుబాబు చేస్తున్నట్టు సమాచారం. సచివాలయంలో ఉన్నతాధికారులపైన, ఉద్యోగులపైన పెరుగుతున్న ఒత్తిడి గురించి సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లినట్టు సమాచారం. ఎవరైనా సరే తన పేరు కానీ, మంత్రుల పేరు కానీ చెప్పి ఏదైనా అడిగితే నిబంధనలు చూడాలని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొంతమంది ఉన్నతాధికారులు స్ట్రిక్ట్ గా నియమ నిబంధనలను అనుసరిస్తున్నారని, మరికొంతమంది చూసి చూడనట్టుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రుల దృష్టికి సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిడి విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ మేము చూసుకుంటామని అని సర్ది చెప్పినట్టు సమాచారం. ఇక రీసెంట్ గా సీనియర్ ఐఏఎస్ల బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యి ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరిగిన అంశాన్ని మరోసారి గుర్తు చేశారట. వారు చెప్పింది మొత్తం విని ఈ విషయం నేను చూసుకుంటానని, రాబోయే రోజుల్లో ఈ సమస్య ఉండదని ఆ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది.